హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మేము మాట్లాడుకుందాం అంటే నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. నెస్టెడ్ ఇఫ్ కానీ నెస్టెడ్ ఎల్స్ అదంతా మాట్లాడుకుందాం. సో డే బిఫోర్ ఎస్టర్డే అండ్ ఆ ముందు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, తర్వాత ఎల్స్ ఇఫ్ లాడర్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, సో ఈ 2 వీడియోస్ ప్రీవియస్ ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం దాని గురించి, నో ప్రాబ్లం. అంటే నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఓకే, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా మనమైతే ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసుకుందాం మొదట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో బేసిక్గా మనం ఏం మాట్లాడుకుందాం ప్రీవియస్ వీడియోలో కానీ ఆ ముందులో కానీ. సో మనకు ఓన్లీ పాస్ మార్క్స్ ఎన్ని, ఇప్పుడు 35 పైన వస్తే అతను పాస్. ఓకే, బట్ ఈసారి మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నామంటే, అతను పాస్ ఓ ఫెయిల్ నాకు అవసరం లేదు, ఓన్లీ నాకు టాపర్స్ లిస్ట్ మాత్రమే కావాలి. ఓకే, వీడు టాపరా కాదా నేను చెక్ చేయాలి ఇప్పుడు. ఓకే, టాపర్ అంటే ఎంత, 80+ ఎంత ఉన్నా టాపరే, అంటే ఏదో ఒక లెవెల్ ఉన్నట్లు. ఓకే, సో అది మనం ఈరోజైతే ఇఫ్ ఇఫ్ స్టేట్మెంట్ ఉపయోగించి కానీ ఎల్స్ స్టేట్మెంట్ ఉపయోగించి కానీ మనం ట్రై చేసి చూద్దాం. ఓకే, దీనికైతే ఎల్స్ అనేది అవసరం ఉండదు, బట్ ఎల్స్ ఇఫ్ కానీ ఏమన్నా పెట్టాలని చూద్దాం. ఓకే, ఒక పని చేద్దాం లేదంటే. సో ఏం చేద్దామంటే, సో మార్క్స్ వస్తాయి. సో ఆ మార్క్స్ని బట్టి అతను ఓకే, అతను గుడ్డా లేకపోతే యావరేజ్ స్టూడెంటా లేకపోతే కొంచెం డల్లరా, ఓకే అని ప్రింట్ చేద్దాం. సో అది ట్రై చేద్దాం. సో ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ ఇఫ్ కానీ మొత్తం ఇవన్నీ కవర్ అవుతాయి. సో ఇఫ్ కానీ ఇఫ్ కానీ అండ్ ఎల్స్, సో ఈ మూడింటిని ఉపయోగించి మనమైతే రాద్దాం ఇప్పుడు. సో మనకేమి ఫస్ట్ మార్క్స్ ఇంటూ మార్క్స్ కావాలా మనకు. సో ఇంటూ మార్క్స్ ఈక్వల్ టు లైక్ సంథింగ్ పెడదాం. ఓకే 65 పెడదాం. ఓకే 65. ఇప్పుడు మనకి ఏం కావాలంటే, సో ఇఫ్ ఫస్ట్ ఏంటి, అతను మార్క్స్ అనేది ఒకవేళ 80+ వచ్చాయనుకో. ఓకే 80+ వస్తే అతను ఓకే ఇతను బాగా చదువుతున్నాడు, ఓకే ఇతను గుడ్గా ఉన్నాడు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, సో కండిషన్ ఏం రాస్తాం ఒకసారి ఆలోచించండి. సో మార్క్స్ మీరు ట్రై చేయండి, మార్క్స్ గ్రేటర్ దాన్ 80 కానీ 85 కానీ, అది మీ ఇష్టం. సో అలా చేస్తే సో ఏం చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అండ్ ఇక్కడ ఏం చేస్తాం, ఓకే టాపర్, సో టాపర్ స్టూడెంట్. ఓకే, సో ఓకే అండ్ ఒకటైతే కవర్ అయింది. ఓకే, ఎప్పుడైతే 80+ వస్తాయో సో అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఓకే టాపర్ స్టూడెంట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, అది కాకపోతే ఏంటి, నెక్స్ట్ టైం రాద్దాం. సో మార్క్స్ అనేది, సో అక్కడ చూడు ప్యారంథసిస్ ఎక్కడ పెడుతున్నాను, కండిషన్ చూడు ఇక్కడ పెట్టాలి నేను. సో సమ్ జూమ్ చేద్దాం, మీకు బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే ఎల్సిఫ్లో ఇప్పుడు ఏం రాద్దానంటే నేను, సో మార్క్స్ గ్రేటర్ దాన్, సో 80 పైన అయిపోయింది. సో ఇప్పుడు 50 పైన, సో 50 రాద్దామా, 60 మేబీ 50 రాద్దాం. ఓకే, సో 50 గ్రేటర్ దాన్ అనుకో, మార్క్స్ గ్రేటర్ దాన్ 50. సో అప్పుడు ఓకే ఇతను యావరేజ్ స్టూడెంట్. ప్రాక్టీస్కి ఇలాగే వాడాలి మనం. సో అండర్స్టాండ్ చేసుకోవాలి అసలు ఎలా జరుగుతుంది అని. సో యావరేజ్ స్టూడెంట్. ఓకే, సో మీకు దీంట్లో అసలు ఇలా ఎలా జరుగుతుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్స్ అగైన్ నేనైతే ప్రీవియస్ వీడియోలో అయితే చేశాను, దాన్ని అయితే మీరు వెళ్ళి చూడండి ఒక మారు. సో దీంట్లో అయితే బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో రివైజ్ కోసం అనుకోండి, సో రివైజ్ ఎంత, సో ప్రింట్ లైన్. ఓకే, సో ఇక్కడేం ప్రింట్ చేస్తాం, ఒకవేళ అవి రెండు కాకపోతే మనకి ఏం ఆప్షన్ లేదు. సో జస్ట్ పాస్డ్, సో ఫెయిల్ అంటూ ఉండదు దీంట్లో. ఓకే జస్ట్ పాస్డ్. ఓకే ఇలా ఉంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ మార్క్స్ అనే వేరియబుల్లోకి 65 వచ్చి స్టోర్ అవుతుంది. సో ఇక్కడ వస్తుంది, సో కండిషన్ స్టేట్మెంట్స్ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది, సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ 80, ఒకవేళ మార్క్స్ అనేది 80+ వచ్చాయి అనుకో, 80 కంటే ఎక్కువ ఎంతన్నా ఉండొచ్చు, అది 90 కావచ్చు, 100 కావచ్చు, 1000 అన్నా కావచ్చు. సో 80+, సో 80+ వచ్చాయనుకో, సో ఓకే ఇతను టాపర్ స్టూడెంట్. అది 1000 వచ్చినాయా, 2 lakhs వచ్చినాయా, అది మార్క్స్ మన ఇష్టం. ఇప్పుడు లాజికల్గా చూసుకుంటే మార్క్స్ అనేది మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటాయి, లేకపోతే మామూలుగా మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూసి 1000 మార్క్స్కి ఉంటాయి. బట్ మనం లాజికల్గా చూసుకుంటే మనం మైండ్ పెట్టి ఇక్కడ నేను 1 lakh కూడా వేసుకోవచ్చు. సో మార్క్స్ ఈక్వల్ టు ఎన్నైనా వేసుకోవచ్చు, నా ఇష్టం అది. ఓకే నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను కాబట్టి, బట్ లాజికల్గా చూసుకుంటే సో మార్క్స్ అనేది అంత ఉండవు. బట్ చెప్తున్నా 80+ ఎంత అన్నా కూడా సో ఏం ప్రింట్ అయిపోతుంది అవుట్పుట్లో, సో టాపర్ స్టూడెంట్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ ఒకవేళ అది ఫాల్స్ అయింది అనుకో, సో ఇది ఫాల్స్ అయింది, సో అప్పుడు కిందికి వస్తుంది. సో ఫాల్స్ అయింది కాబట్టి కిందికి వస్తుంది, మార్క్స్ గ్రేటర్ దాన్ 50నా, ఎస్ గ్రేటర్ దాన్ 50. సో యావరేజ్ స్టూడెంట్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే 50+ వచ్చాయనుకో, సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది. అండ్
ఎల్స్. సో ఇవి 2 కండిషన్స్, ఇవి 2 ఫాల్స్ అయినాయి అనుకో అప్పుడు ఇక్కడికి వస్తుంది. సో అది అసలు ఎలా ఫాల్స్ అవుతుంది, ఇక్కడ ట్రూ అవుతుంది కదా. ఒకవేళ మీకు ఇంకొక డౌట్ రాయొచ్చు, ఒకవేళ ఇది ట్రూ అయితే అయినా కూడా ఇది ప్రింట్ అయ్యిందో ఆలోచించండి. ఇప్పుడు మార్క్స్ గ్రేటర్ దెన్ 80 వచ్చింది, బట్ ఇప్పుడు మార్క్స్ గ్రేటర్ దెన్ 50. ఒకవేళ ఇది ఫాల్స్ అయ్యి మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే ఇది ఫాల్స్ అయితే కిందికి వస్తుంది, ఒకవేళ ఇది ట్రూ అయితే ఇది కూడా ట్రూనే కదా అనిపించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కండిషన్ జడ్జ్మెంట్స్లో ఎన్ని కండిషన్స్ నువ్వు రాసినా కూడా ఒకే ఒక కండిషన్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఇలా ఎన్ని రాసుకుంటూ వెళ్ళినా కూడా ఓన్లీ ఒక్కటే వర్క్ అవుతుంది దీంట్లో. అది ఇఫ్ఆ ఎల్సిఫ్లో ఒక కండిషనా మళ్ళీ ఇంకొక ఎల్సిఫ్లో కండిషనా ఒక్కటే రన్ అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేశాను అనుకో, సో ఇప్పుడు మీరు లాజికల్గా ఆలోచించారంటే ఈ 65 అనేది మార్క్స్ గ్రేటర్ దెన్ 15. సో ఇది ప్రింట్ అవ్వదు. సో టాపర్ స్టూడెంట్ అనేది ప్రింట్ అవ్వదు. ఏం ప్రింట్ అవుతుంది, సో యావరేజ్ స్టూడెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో లెట్స్ చెక్ ఇట్. సో రన్ యావరేజ్ స్టూడెంట్ ప్రింట్ అయ్యింది. ఓకే, సో అది సో బ్రీఫ్గా ఒకసారి అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఎందుకు వాడతారో చూద్దాం. ఓకే, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి? ఓకే, సో నెస్టెడ్ ఇఫ్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే ఓకే మార్క్స్ తీసేద్దాము. సో ఒక ఎగ్జాంపుల్ చూసాను నేను మీకు చెప్దామని. సో ఏంటంటే మనం ఏటీఎంకి వెళ్ళి మనీ విత్డ్రా చేసుకోవాలి, సో తీసుకోవాలి. సో దానికి మనం కండిషన్ రాద్దాం. సో పెద్ద పెద్ద కోడింగ్లో మనం ఇంకా అంత పోలేదు కాబట్టి చిన్నగా రాద్దాం. ఓకే, సో చిన్నగా రాద్దాం. ఫస్ట్ నువ్వు ఏటీఎంకి వెళ్ళాలంటే నువ్వు అమౌంట్ డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ ఏముండాలా నీ దగ్గర ఏటీఎం కార్డు ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, నీ దగ్గర అకౌంట్ అంటే అమౌంట్ బ్యాలెన్స్ అనేది నీ దగ్గర కరెక్ట్గా ఉండాలి, అంటే బ్యాలెన్స్ అనేది దాంట్లో ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏటీఎం కార్డు నీ దగ్గర ఉండాలి, ప్లస్ దాంట్లో నువ్వు అడిగిన అమౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి దాంట్లో. అది ఏంటన్నా పర్వాలేదు. సో మనం అమౌంట్ గురించి అయితే టచ్ చేయము. సో నీ దగ్గర అమౌంట్ ఉందా లేదా అని మాత్రమే టెస్ట్ చేస్తాం. సో ఊరికే మామూలు సింపులే కాబట్టి ఇది అంత కాంప్లెక్స్ లేకుండా చిన్నగా రాసేద్దాం. ఓకే, సో ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ ఉపయోగించి ఎలా చేయాలో చూద్దాం. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, సో గూడ్లు కట్టింటాయి అనమాట. సో గూడు తెలుసు కదా, సో నెక్స్ట్ సో సేమ్ అంతే. సో ఒక దాంట్లో ఒకటి ఇలా చుట్టినట్లు. ఓకే, సో మీరు నెక్స్ట్ చూసింటే ఇలా రౌండ్ ఆఫ్ అట్లా కట్టెలు చుట్టుకొని సో నెక్స్ట్ చేసుకుంటుంది అది. సో అలా గూడు చేసుకుంటుంది కదా, సేమ్ అదే అట్లే ఉంటుంది అనమాట ఇది కూడా. సో చాలా సింపుల్, ఏం పెద్ద విషయమే కాదు. సో నేను చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి వేరియబుల్స్ కావాలా. సో ఏంటి, ఫస్ట్ నీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా లేదా, ఈస్ ఏటీఎం కార్డ్, ఈస్ ఏటీఎం అనవరకే ఇలా వెళదాం. సో ఈస్ ఏటీఎం, మన దగ్గర ఏటీఎం కార్డు ఉంది. సో ఇది ఏంటి, ఏమి వాల్యూ స్టోర్ చేస్తున్నాం మనం, బూలియన్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం. సో ఇది ఏం చేస్తామంటే బూలియన్ అని రాద్దాం. సో అన్ని డేటా టైప్స్ని మీరు అయితే అలవాటు చేసుకోవాలి. సో బూలియన్ ఈజ్ ఏటీఎం. ఓకే, లేదంటే ఏటీఎం అని పెడదాం. ఓకే ఏటీఎం. సో ఏటీఎం నా దగ్గర ఉంది, ఏటీఎం కార్డు ఉంది కాబట్టి సో నేను ట్రూ పెట్టా. అండ్ ఏటీఎం తర్వాత మనం ఏమనుకున్నాం, బ్యాలెన్స్ అనేది మనం ఉండాలి. సో ఆ బ్యాలెన్స్ కూడా మనం ఏం చేద్దామంటే సో ట్రూ ఆర్ ఫాల్స్ కింద పెట్టేద్దాం. ఓకే, సో బూలియన్. ఓకే, నేనైతే పైన క్యాపిటల్ ఇచ్చాను. సో క్యాపిటల్ ఇస్తే అది మళ్ళీ వేరే కాన్సెప్ట్ కిందకి వెళ్ళిపోతుంది. అది నేనైతే ఫ్యూచర్ వీడియోస్లో అయితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే స్మాలే పెట్టండి. సో క్యాపిటల్ పెట్టినా మీకైతే వర్క్ అవుతుంది, బట్ స్మాలే పెట్టండి. ఓకే, అండ్ బూలియన్. సో ఏం మాట్లాడుకున్నాం, అమౌంట్ గురించి. ఓకే, సో ఏం పెడదామంటే సో క్యాష్. సో క్యాష్ అనేది నీ దగ్గర ఉండాలి, ఎంత ఉన్నా పర్వాలేదు. అది మనం దాని గురించి అయితే టెస్ట్ చేస్తాను. అలా క్యాష్ నువ్వు ఒకవేళ 2000 ఎంటర్ చేసినావు అనుకో, ఆ 2000 అనేది 2000 ఎక్కువ ఉందా లేదంటే 2000 ఉందని ఏటీఎం కార్డులో బ్యాక్గ్రౌండ్లో చెక్ అవుతుంది. బట్ మనం అంతా చేస్తాంట్లేదు ఇప్పుడు. సో క్యాష్ నీ దగ్గర ఉందా లేదా అని టెస్ట్ చేస్తాం. సో నా దగ్గర క్యాష్ అయితే ఉంది నా అకౌంట్లో. సో ట్రూ. ఓకే, సో ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటో చూద్దాం. సో బేసిక్గా నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే సో ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ అనమాట. సో నెక్స్ట్ లోపల ఇంకొక ఇఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో అది ఎలాగే మనం చూద్దాము. ఫస్ట్ మన కండిషన్ ఏంటి ఆలోచించండి. ఫస్ట్ నీ దగ్గర క్యాష్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మనకి ఏముండాలా, ఏటీఎం కార్డు ఉంటేనే అసలు నీ దగ్గర బ్యాలెన్స్ ఉంది లేదా అది చెప్తుంది. అది కరెక్టా కదా. ఇప్పుడు ఏటీఎం లేకపోతే నీ దగ్గర ఎలా చెప్తుంది అది. సో ఫస్ట్ నీ దగ్గర ఏటీఎం ఉందా లేదా చెక్ చేయాలి. సో ఏటీఎం డైరెక్ట్ నువ్వు ఇలా ఏటీఎం అన్న పెట్టేయచ్చు, ఇలా పెట్టేయచ్చు అనమాట. ఎందుకంటే ఏటీఎంలో ఆటోమేటిక్గా ట్రూ ఉంది. సో బూలియన్ వాల్యూ అది. సో ట్రూ అయితే అది రన్ చేస్తుంది, ఫాల్స్ అయితే అది రన్ చేయదు. లేదు నేను ఇలా పెట్టుకోను. సో ఎలా పెట్టుకుంటానంటే ఈక్వల్ టు మనం చూసాము. సో ప్రీవియస్ వీడియోలో సో ఈ వాల్యూ చూసాం. సో ఈక్వల్ టుకి డబుల్ ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్పే ఆపరేటర్స్ అనే వీడియోలో. సో ఈక్వల్ టు అంటే నువ్వు అసైన్ చేస్తున్నావు. సో ఏటీఎం లోపల ట్రూ అని పెడతాను, బట్ ఏటీఎం డబుల్ ఈక్వల్ టు అంటే నువ్వు పెట్టిన వాల్యూకి ఏటీఎంలో ఉండే వాల్యూకి నువ్వు చెక్ చేస్తున్నావు అవి రెండు వాల్యూస్ ఈక్వలా లేదా అని. అది సింగిల్ ఈక్వల్ టు పెడితే ఏంటి,
సింగిల్ ఈక్వల్ టు పెడితే ఏంటంటే అసైన్ చేస్తాను, ఏటీఎం అనే వేరియబుల్లోకి నువ్వు ట్రూ అని అసైన్ చేస్తాను. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏటీఎంలో ఉండే వాల్యూ అనేది ట్రూనా ఫాల్స్ అని చెక్ చేస్తున్నాను. అందుకే ఏటీఎం ఈక్వల్ టు ట్రూనా అని చెక్ చేస్తాను, అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఏటీఎంలో ట్రూ ఉందా అని అడుగుతున్నాం అంతే. ఓకే, అది. సో ఏటీఎం ఈక్వల్ టు ట్రూ ఉంటే ఇలా అన్న పెట్టచ్చు, లేకపోతే నువ్వు ఆ ఈక్వల్ టు తీసేసినా కూడా ఎట్లు బూలేనే కాబట్టి నీకేం ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మీకోసం అలాగే పెట్టేస్తాను. ఒకవేళ ఏటీఎం ట్రూ అయితే నాకేం కావాలి, సో నెక్స్ట్ ఏం కావాలి, బేసిక్గా ఏం కావాలి, ఏటీఎం ఒకవేళ నా దగ్గర ఉంది, ఏటీఎం ఉంది, ఒక ఏటీఎం ఉంటే నెక్స్ట్ ఏం చేస్తావు, క్యాష్ ఉందా లేదా అని చెక్ చేస్తావు. ఓకే, సో తర్వాత కూడా ఇఫ్ స్టేట్మెంట్ రాసావు. ఎందుకు ఇఫ్ స్టేట్మెంట్ రాసావు, ఇప్పుడు ఇది ఇక్కడ మనమైతే ఒక ప్రింట్ చేద్దాం ఏందన్నా. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, సో ప్రింట్ ఎల్ఎన్, ఓకే, సో ప్రింట్ ఎల్ఎన్. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ అయితే పర్ఫామ్ చేద్దాం, ఒకటి ఏమైనా ప్రింట్ చేద్దాం. ఏం ప్రింట్ చేద్దామంటే ఏటీఎం కార్డ్ ఈస్ సంథింగ్, ఏటీఎం కార్డ్ ఈస్ ఓకే. సో ఏటీఎం కార్డ్ ఈస్ ఓకే అంటే ఏటీఎం కార్డ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఏటీఎం కార్డ్ ఈస్ వర్కింగ్ అని అయితే ప్రింట్ చేద్దాం. సో ఏటీఎం కార్డ్ ఈస్ వర్కింగ్, ఎందుకంటే ఏటీఎం కార్డ్ మనం ఇన్సర్ట్ చేసేసాం. సో మన దగ్గర ఏటీఎం కార్డ్ ఉంది. సో ఏటీఎం కార్డ్ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం విత్ డ్రావాలా, లేదంటే అదేదో ఉంటుంది స్లిప్ తీసేదా, లేకపోతే బ్యాలెన్స్ ఎంక్వైరీ, ఏదో సంథింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఆప్షన్స్ అన్ని చూపిస్తాను. నువ్వు ఏటీఎం కార్డ్ పెట్టకనే నీకు ఆప్షన్స్ చూపిస్తుందా ఎక్కడైనా ఏటీఎంలో చూపిస్తుంది. సో ఏటీఎం కార్డ్ నువ్వు ఇన్సర్ట్ చేయకనే నీకైతే ఏటీఎం కార్డ్ అనేది ఈ ఆప్షన్స్ అనేది చూపించదు. ఓకే, ఎప్పుడైతే ఏటీఎం కార్డ్ పెట్టాకే నెక్స్ట్ కండిషన్. సో నెక్స్ట్ ఇఫ్ ఏంటికి రాశానంటే ఇది నెస్టెడ్ ఇఫ్, మనం నెస్టెడ్ ఇఫ్ గురించే మాట్లాడుకున్నాం ఇంత ముందర కూడా. సో ఇఫ్ లోపల ఇఫ్ అనమాట, జాగ్రత్త చూడండి, పెద్ద కన్ఫ్యూజ్ ఏం కాదు ఇది. సో ఎప్పుడైతే ఏటీఎం కార్డు ట్రూ ఉంటుందో అప్పుడు మాత్రమే కిందికి వదిలే. సో ఏటీఎం కార్డు లేకపోతే నెక్స్ట్ అలా చూసుకుందాం మళ్ళీ. సో ఎప్పుడైతే ఏటీఎం కార్డు ఉంటుందో అప్పుడు లోపలికి రా. సో లోపలికి వచ్చి సో క్యాష్ ఈక్వల్ టు ట్రూనా, సో క్యాష్ ఈక్వల్ టు ట్రూనా అని చెక్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఇంకా వెరైటీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో ట్రూ కార్డ్స్ తీసేసి సో ఏమైనా పెట్టుకోవచ్చు, అంటే నేనైతే ఇదే పెడుతున్నా. సో క్యాష్ నీ దగ్గర ఉందా లేదా నీ అకౌంట్లో అని చెక్ చేస్తుంది. సో తర్వాత ఏంటంటే సో క్యాష్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ అది ట్రూ అయితే ఏం చేస్తున్నాం అంటే క్యాష్ విత్డ్రాన్ సక్సెస్ఫుల్లీ. సో మీరైతే వెయిట్ చేయండి, మీరే కోడ్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, అప్పుడు మీకైతే ఓకే నాకు ఏదో ఓకే నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను ఈరోజు, ఏదో ఒకటి నేర్చుకున్నానని. సో ఇప్పుడు మనం అయితే రన్ చేయడానికి అయితే చూద్దాం. సో అవుట్పుట్ అయితే గెస్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఏటీఎంలో ఏముంది, సో ట్రూ ఉంది. సో ఇక్కడ ఏటీఎం ఈక్వల్ టు ట్రూనే కదా. సో ఏటీఎం ఇవి రెండు వాల్యూస్ ఈక్వలే కాబట్టి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్తాను ఇది ప్రింట్ చేస్తుంది అనమాట, ఏటీఎం కార్డ్ ఈస్ వర్కింగ్ అని ఫస్ట్ లైన్. అది ప్రింట్ చేసిన తర్వాత చెక్ చేస్తుంది. సో క్యాష్ ఈక్వల్ టు ట్రూనా, అసలు క్యాష్ ఉన్నా లేదా ఏటీఎంలో చెక్ చేస్తుంది. ఓకే క్యాష్ ఉంటే ఓకే, క్యాష్ విత్డ్రాన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో రన్ చేస్తే సో ఏటీఎం కార్డ్ ఈస్ వర్కింగ్ అని ప్రింట్ అవుతుంది, క్యాష్ విత్డ్రాన్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ అయింది. ఒకవేళ ఏటీఎం అనేది ఫాల్స్ అయిందనుకో, సో ఇప్పుడు చూడండి ఏం ప్రింట్ అవ్వదు. సో నథింగ్, ఏం ప్రింట్ అవ్వదు. సో కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఎందుకు, దీని లోపలికి రాలేదు అది. సో అసలు ఏటీఎం ఈక్వల్ టు ట్రూ, బట్ ఇక్కడ ఏంటుంది ఏటీఎం ఈక్వల్ టు ఫాల్స్ ఉంది. సో ఏటీఎం ఈక్వల్ టు ఫాల్స్ ఉంటే అసలు దీని లోపలికి వెళ్ళదు. సో అక్కడికి స్టాప్ చేసేస్తుంది. సో ఏటీఎం ఈక్వల్ టు ఫాల్స్ అయింది కాబట్టి దీని లోపలికి వెళ్ళదు. ఒకవేళ ఇది ట్రూ ఉంది అండ్ ఇది ఫాల్స్ ఉందనుకో, అంటే లోపలికి వెళ్తుంది. సో ఏటీఎం ఈక్వల్ టు ట్రూ ఉంది కాబట్టి సో దీని లోపలికి వెళ్తుంది. సో దీని లోపలికి వెళ్తే అప్పుడు ఇది ప్రింట్ అయిపోతుంది, ఏటీఎం కార్డ్ ఈస్ వర్కింగ్ అని ప్రింట్ అయిపోతుంది. బట్ క్యాష్ ఈక్వల్ టు ట్రూనా అని చెక్ చేస్తాను. నో ఫాల్స్ కదా, మనం అక్కడ క్యాష్ ఈక్వల్ టు ఫాల్స్ పెట్టాం. సో క్యాష్ చెక్ చేసింది, క్యాష్ లేవు మన దగ్గర, అంత లేవు మనం అడిగినంత. సో ఏం ప్రింట్ చేస్తుంది, ఏం ప్రింట్ చేయదు, మనం ఏం ఇవ్వాలి. సో ఏం ప్రింట్ చేయదు, ఏటీఎం ఈస్ వర్కింగ్ అనేది చూపిస్తుంది, ఏటీఎం కార్డ్ ఈస్ వర్కింగ్ అనేది ప్రింట్ అయింది మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం అడ్వాన్స్కి వెళ్దాం. సో అడ్వాన్స్ ఏం లేదు. సో సేమ్ మనం ఇఫ్ ఎల్స్ ఎలా రాస్తామో సేమ్ అలాగే. ఇప్పుడు సో ఇఫ్ బాగానే ఉంది. సో క్యాష్ ఈక్వల్ టు ట్రూ బాగానే ఉంది. సో ఎప్పుడైతే ఈ క్యాష్ ఈక్వల్ టు ఫాల్స్ అవుతుందో, ఇప్పుడు నేను ఫాల్స్ చేశాను, నాకేం ప్రింట్ అవ్వలేదు. సో క్యాష్ విత్డ్రాన్ సక్సెస్ఫుల్ అని ఎప్పుడు రావాలి, సో ఎప్పుడైతే నీ దగ్గర ఎఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు రావాలి. బాగానే ఉంది. బట్ నాకు చూపించాలి కదా మెసేజ్ అనేది. ఇప్పుడు నువ్వు బ్యాంక్లోకి వెళ్తావు, సో బ్యాంక్లోకి కాదు ఏటీఎంలోకి వెళ్తావు, ఏటీఎంలోకి వెళ్ళాక సో ఏటీఎం అనేది వర్క్ అవుతుంది. ఓకే, నువ్వు కార్డు కూడా ఇన్సర్ట్ చేసావు, నువ్వు అమౌంట్ ఎంటర్ చేసి నువ్వు నీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసావు, సో నీ పిన్ నెంబర్ ఎంటర్ చేసావు.
సో పిన్ నెంబర్ ఎంటర్ చేసావు, తర్వాత ఏంటి నీకు అమౌంట్ ఉందో లేదో నీకు చూపించాలి కదా ఫస్ట్. సో నీకు ఏం చూపించకుండా అదంతగా స్టాప్ చేసేసి అక్కడికి నీకు చూపించాలి. సో అమౌంట్ ఒకవేళ విత్డ్రాన్ అయితే ఓకే, అమౌంట్ విత్డ్రాన్ సక్సెస్ఫుల్ అని చూపించాలి, అది ఇక్కడ చూపిస్తుంది. బట్ ఎప్పుడైతే క్యాష్ అనేది మన దగ్గర ఎఫిషియెంట్ ఉండవో సో అప్పుడు చూపించాలి కదా. సో క్యాష్ ఈస్ నాట్ ఎనఫ్ అని అలా చూపించాలి. సో అప్పుడు దాంట్లో మనం ఏం చేద్దామంటే సో ఈ ఇఫ్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఈ ఇఫ్ మనమైతే ఫాల్స్ అవుతుందో సో అప్పుడు ఎంటర్ కొట్టి సో ఇంకొక ఎల్స్ ప్రిపేర్ చేయండి. సో ఇది చూడండి, దీని లోపలే మనం రాస్తున్న ఫ్లోర్ ప్రైజెస్ని అబ్జర్వ్ చేయండి మీరు. సో ఈ ఇఫ్ వేరే, బయట ఇఫ్ వేరే, ఇఫ్ వేరే, ఇక్కడ లైన్ చూడండి. సో ఇదంతా ఇది ఒకటి అనమాట. సో ఇదంతా ఒకటి దీని లోపలిది. సో ఈఫ్ మనం ఎల్స్ రాస్తున్నాం. సో క్యాష్ ఈక్వల్ టు ట్రూకి ఈఫ్ మనమైతే ఎల్స్ రాస్తున్నాం. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి, అది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఎల్స్కి ఏం రాద్దామంటే ఇక్కడ ఒకటి ప్రింట్ చేద్దాం మెసేజ్ అనేది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఇక్కడ ఏం రాద్దామంటే సో ప్రింట్ ఎల్ఎన్లో క్యాష్ ఏం ప్రింట్ చేద్దామంటే నాట్ ఎనఫ్ బ్యాలెన్స్, నాట్ ఎనఫ్ బ్యాలెన్స్ అదో వస్తుంది కదా, సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదని ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్. ఓకే, సో మన దగ్గర ఇప్పుడైతే గ్యారెంటీ చూడండి. సో ఏటీఎం ఈక్వల్ టు ట్రూ, ఓకే లోపలికి వెళ్ళింది. సో ఏటీఎం కార్డ్ ఈస్ వర్కింగ్ అనేది ప్రింట్ చేసింది, బాగానే ఉంది. సో క్యాష్ ఈక్వల్ టు ట్రూ, ఎప్పుడైతే ట్రూ ఉంటుందో అప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళింది క్యాష్ విత్ డ్రాన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, క్యాష్ విత్ డ్రాన్ సక్సెస్ఫుల్ అనేది మనకైతే ప్రింట్ అవుతుంది. బట్ ఎప్పుడైతే క్యాష్ అనేది ఫెయిల్ అవుతుందో, అసలు మన దగ్గర క్యాష్ ఇన్ఫో అంటే మనం అడుగుతాం సో క్యాష్ ఇంత కావాలని, సో ఆ క్యాష్ అయితే ఎప్పుడైతే ఉండదో అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, సో ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్, సో నా దగ్గర బ్యాలెన్స్ లేదు, సో అందుకే ఇలా ప్రింట్ అవుతుంది. సో దీన్ని అయితే రన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే క్యాష్ చూసుకోవచ్చు ఫాల్స్ అని ఉంది. సో ఏటీఎం ఇస్ నాట్ వర్కింగ్ అని ఒకసారి వస్తుంది, అండ్ ఇది చెక్ చేస్తుంది సో క్యాష్ ఈక్వల్ టు ట్రూనా ఫాల్సా అని. సో ట్రూ వస్తే ఇది ప్రింట్ చేయి, సో అక్కడ ఫాల్స్ ఉంది కదా, సో అందుకే కిందది ప్రింట్ చేసింది ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని. ఒకవేళ ఏటీఎం కార్డు కూడా ఫాల్సే ఉంటే సో ఇప్పుడు రన్ చేసి చూడొచ్చు. ఇప్పుడు ఏమీ ప్రింట్ అవ్వదు, ఎందుకు ప్రింట్ అవ్వదు, సో లోడింగ్ అవుతుంది. సో కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్, బట్ ఏమీ ప్రింట్ అవ్వలేదు. సో ఎందుకు ప్రింట్ అవ్వలేదు, ఇప్పుడు ఏటీఎం కార్డ్ ఈక్వల్ టు ట్రూ అని బాగానే ఉంది. బట్ ఒకవేళ ఇది ఫాల్స్ ఏంటంటే మనం ఏమన్నా ఇచ్చామా, ఎల్సీ స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చామా, లోపల ఇచ్చాం, బట్ ఈఫ్ కీలే. ఎప్పుడైతే ఈ ఏటీఎం ఈక్వల్ టు ట్రూ కాదో అప్పుడు నెక్స్ట్ ఏం జరగాలని మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. సో మనకు ప్రింట్ ఇప్పుడు ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తే సో అది వర్క్ అవుతుందో లేదో మనకు తెలియాలి కదా. సో అందుకు ఒక ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం అనమాట. ఎందుకు, సో ఎప్పుడైతే మనకు ఈ ఏటీఎం కార్డ్ అనేది వర్క్ అవ్వదో సో అప్పుడు ప్రింట్ చేసేకనమాట యూజర్కి ఆ మెసేజ్ డిస్ప్లే చేయడానికి. సో ఎల్స్ అని ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇక్కడ మనమైతే సో ఏటీఎం కార్డ్ ఈస్ నాట్ వర్కింగ్, లేకపోతే నాట్ వర్కింగ్ ఎందుకు వర్క్ అవ్వదు, సో ఏటీఎం కార్డుకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, సో ఇంతవరకే అని. సో ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటుంది, సో మేబీ వర్క్ చేయలేదేమో మనకు తెలియదు. సో ఇప్పుడు చూడు ఏటీఎం ఈక్వల్ టు ఫాల్స్ ఉంది. సో ఇఫ్ ఏటీఎం ఈక్వల్ టు ట్రూనా లేదు చెక్ చేస్తుంది. సో ఈక్వల్ టు ట్రూనా వాల్యూ ఏటీఎం లోపల ఉండేది లేదు, ఫాల్స్ వచ్చింది. సో ఏం చేస్తావు, ఇక్కడ లోపలికి వెళ్ళాను. సో దీని లోపలికి అస్సలు వెళ్ళవు. సో దీని తర్వాత ఇఫ్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. సో దీనికి సంబంధించిన ఇఫ్ ఇది. సో ఈ లైన్ కూడా చూసుకోవచ్చు ఇలా. సో ఈ ఇఫ్కి ఎదురుగా ఎల్స్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది. సో ఈ ఎల్స్ స్టేట్మెంట్లో సో ఏం ప్రింట్ చేసింది అది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఏటీఎం కార్డ్ ఇస్ నాట్ వర్కింగ్ కాబట్టి సో అది ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇది ట్రూ అయితే సో దీని లోపలికి వెళ్తుంది. సో ఈ ఇఫ్ ఎల్స్ దీనికి సంబంధించింది. ఓకే, ఈఎఫ్ ఎల్స్ దీనికి సంబంధించింది, ఈఎల్స్ ఇఫ్ దీనికి సంబంధించింది. సో అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి. ఓకే, సో ఫస్ట్ ఇఫ్లో వస్తాం. సో ఎప్పుడైతే ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అవుతుందో సో నెక్స్ట్ కండిషన్ చెక్ చేయాలి. సో అలాంటప్పుడు మనమైతే ఈ నెస్టెడ్ ఇఫ్ని అయితే యూజ్ చేస్తాం. ఒకవేళ మనం దీంట్లో కూడా ఇంకొకటి రాసుకోవచ్చు. ఇప్పుడు ఎల్స్లో దీంట్లో కూడా మనం ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇఫ్లో ఇఫ్ ఎల్స్ ఎలా రాసుకున్నామో సేమ్ అలాగే దీంట్లో ఇంకా ఇఫ్ కానీ ఎల్స్ కానీ రాసుకోవచ్చు. ఓకే, బట్ మనం రాద్దామన్నా కూడా ఏం లేదు ఇక్కడ. ఓకే, దీంట్లో ఎల్స్ స్టేట్మెంట్లో ఇంకోటి ఏం రాద్దామంటే సో ఇఫ్ ఇక్కడ సో ఏటీఎం డేట్. ఓకే, ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం మనము. ఓకే, ఏటీఎం డేట్.
సో ట్రూనో ఫాల్స్ అవే పెట్టుకుందాం, మనకైతే వేరియబుల్స్ అయితే ఇప్పుడు అవసరం లేదు. సో ఏటీఎం ఈక్వల్ టు ట్రూ. ఒకవేళ ఏటీఎం ఈక్వల్ టు ట్రూ ఉందనుకో, సో అంటే ఏటీఎం ఈక్వల్ టు ఏటీఎం డేట్ అని ఎందుకు వేసానంటే నేను పైన కూడా ఓకే ఏటీఎం డేట్ అక్కడ క్యాపిటల్ రాశాను, అండ్ మనమైతే ఏ డేటా టైప్ మనమైతే మెన్షన్ చేయలేదు. సో బూలియన్. సో ఇప్పుడు కింద సో ఇఫ్ ఏటీఎం డేట్ అని ఉంది, సో ఇది ఈక్వల్ టు ట్రూనా. సో ట్రూ అయితే అప్పుడు ఏం చేస్తామంటే ప్రింట్ చేయి సిస్టమ్ డాట్ ఎప్పుడైతే ఏటీఎం డేట్ అనేది సక్సెస్ఫుల్గా బాగానే ఉందో, సో అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు ముందర మనం ఏమో అనుకోండి, సో ఏమనుకోండి, సో నాట్ సఫిషియంట్ బ్యాలెన్స్ అని ప్రింట్ చేద్దాం. సో నాట్ సఫిషియంట్, మనమైతే కోడ్ చాలా రాసేస్తాను అంటున్నాం. సో ఇలాగే రాయండి, మీరంతా మీరు సొంతంగా రాయండి, సో మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇలా ఉంది. సో ఇఫ్లో ఎప్పుడైతే ఏటీఎం డేట్ ట్రూ అవుతుందో అంటే ఏటీఎం ఇంకా ఎక్స్పైరీ అవ్వలేదు. సో ఏటీఎం కార్డ్ అనేది ఇంకా ఎక్స్పైరీ అవ్వలేదు. సో ఇంకా ఎక్స్పైరీ అవ్వలేదు అంటే ఏంటి ప్రాబ్లం? సో ఏటీఎం ప్రాబ్లం ఏం లేదు, బ్యాలెన్స్ లేదు దాంట్లో అని ప్రాబ్లం. సో అందుకు నేనైతే ఏటీఎం డేట్ అనేది ఎప్పుడైతే ట్రూ ఉంటుందో అంటే ఇంకా డేట్ అయిపోలేదు, సో అందుకు నేను నాట్ సఫిషియంట్ బ్యాలెన్స్ అనేది ప్రింట్ చేశాను. సో ఎప్పుడైతే అది కాదో సమస్య, ఇప్పుడు ఏటీఎం డేట్ ఈక్వల్ టు ట్రూ కాదో, సో అప్పుడు ఎల్ స్టేట్మెంట్లోకి వస్తుంది. సో ఎల్ స్టేట్మెంట్లో ఏం రాస్తాం మనము? సో ఎక్స్పైర్ యువర్ ప్రింట్ ఎల్ఎన్. సో దీని లోపల ఏం రాస్తామంటే యువర్ కార్డ్ ఈస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ అప్లై ఫర్ న్యూ కార్డ్. ఓకే, ఇలా ప్రింట్ చేద్దాం. అంటే ఇక్కడ లాజికల్గా ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇక్కడ ఏటీఎం ఈక్వల్ టు ట్రూనా అని చెక్ చేస్తుంది. సో ట్రూ అయితే దీని లోపలికి వెళ్ళి సో మనం కండిషన్స్ ప్రకారంగా ఒకవేళ అయిపోతాం. సో ఎప్పుడైతే అది ట్రూ అవ్వదో సో అప్పుడు ఎల్ స్టేట్మెంట్లోకి వస్తుంది. సో ఎల్ స్టేట్మెంట్లో మనం ఏమేమి పెట్టినాం, ఇఫ్ కండిషన్ ఒకటి పెట్టాం. ఆ ఇఫ్ కండిషన్స్లో సో ఏటీఎం డేట్ అనేది ట్రూనా, సో ఏటీఎం డేట్ ఈక్వల్ టు ట్రూ అయితే సో అప్పుడు నాట్ సఫిషియంట్ బ్యాలెన్స్. ఎందుకు ఇలా? సో ఎప్పుడైతే ఏటీఎం డేట్ మనం ఇప్పుడు ఏటీఎం కార్డులో డేట్ అంటుంది ఎక్స్పైరీ డేట్. ఓకే, ఎక్స్పైరీ డేట్ అనేది ఎక్స్పైరీ డేట్ ఇంకా కాలేదు అనుకో, అది ఇంకా ట్రూలోనే ఉంది, సో ఇంకా అయిపోలేదు. సో అలాంటప్పుడు ఏంటి, సో బ్యాలెన్స్కి సంబంధించింది. ఇంకా ఏటీఎం కార్డు ఎక్స్పైర్ అవ్వలేదు అంటే మన దాంట్లో బ్యాలెన్స్ లేకపోవడం, విత్డ్రాల్ చేస్తానా రాకపోవడం అంటే సో మన ప్రాబ్లమే. కాబట్టి నాట్ సఫిషియంట్ బ్యాలెన్స్ అని పెట్టా. సో ఒకవేళ ఏటీఎం కార్డు అనేది ట్రూనే లేదనుకో, సో ఇది ట్రూ కాకపోతే కిందికి వస్తుంది. సో కిందికి వస్తుంది. సో ఇక్కడ ఏముంది, యువర్ కార్డ్ ఈస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ అప్లై ఫర్ న్యూ కార్డ్. సో ఏటీఎం డేట్ అనేది ఎక్స్పైర్ అయిపోయిందని ఇప్పుడు ట్రూ లేదంటే, సో అప్పుడు మనం ఏం ప్రింట్ చేసాం, సో యువర్ కార్డ్ ఈస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ అప్లై ఫర్ న్యూ చైల్డ్ అని వస్తాం. న్యూ కార్డ్, ఓకే సారీ న్యూ చైల్డ్ కాదు న్యూ కార్డ్. ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్స్ చూసి మనకైతే అవుట్పుట్ చూపడానికైతే ట్రై చేయండి ఏమొస్తుందో. సో రన్ చేస్తున్నా. సో వస్తుంది ఏటీఎం కార్డ్ ఫాల్స్ అంటుంది. సో ఎల్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది అండ్ ఏటీఎం డేట్ ఈక్వల్ టు ట్రూనా అని చెక్ చేస్తుంది. ఓకే ట్రూనే. సో అప్పుడు నాట్ సఫిషియంట్ బ్యాలెన్స్ అని ఉంది. ఎప్పుడైతే మనమైతే ఏటీఎం డేట్లో ఫాల్స్ పెడతామో సో అప్పుడు ఈ అవుట్పుట్ రాదు. సో నాట్ సఫిషియంట్ బ్యాలెన్స్ అని వచ్చింది కదా, ఎప్పుడైతే ఫాల్స్ పెడతానో ఇక్కడికి వస్తుంది. సో యువర్ కార్డ్ ఈస్ ఎక్స్పైర్డ్, అప్లై ఫర్ న్యూ కార్డ్ అని. సో రన్ చేద్దాం ఒకసారి. యువర్ కార్డ్ ఈస్ ఎక్స్పైర్డ్, ప్లీజ్ అప్లై ఫర్ న్యూ కార్డ్. ఓకే అలా వచ్చింది. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏం లేదు, ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ రాస్తాం అనమాట. అలాగే ఎల్స్ కూడా సేమ్ ఇది అలాగే లూప్స్ కాన్సెప్ట్లో కూడా వస్తుంది అనమాట, నెస్టెడ్ లూప్స్ కానీ అలాగా. సో ఈజీనే. సో మనం ఎక్కువ దీన్ని ఉపయోగించాం కానీ ఎల్స్ ఇఫ్నే మనం ఎక్కువైతే ఉపయోగిస్తాము. అండ్ దీనికి ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకునేది, ఇప్పుడు నేను ఈ ఎల్స్ అనేది ఇలా రాసినా ఒకటే. ఓకే, సో ఈ ఎల్స్ రాసి ఎల్స్ లోపల ఇఫ్ రాసేది ఒకటే. లేదు ఈ ఎల్స్ స్టేట్మెంట్ అయితే తీనమాట నేను. సో ఈ ఎల్స్ స్టేట్మెంట్ తీసుకోకుండా నేను ఏం చేస్తానంటే సో ఈ ఇఫ్ అనేది పైకి పంపించేస్తా. దట్స్ ఇట్. మనం ఎల్సిఫ్ కీవర్డ్ అంటాం కదా, సో సేమ్ ఎల్సిఫ్. సో ఎల్సిఫ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎల్స్ అది కాకపోతే సో ఇఫ్ కండిషన్లో ఉండే చెయ్యి. సో ఇది చాలా మంది అనుకోరు అనమాట. ఏమనుకుంటారంటే సో ఈ ఎల్సిఫ్ అనేది ఒక కీవర్డ్ అనుకుంటారు. నాట్. సో దట్ ఈస్ రాంగ్. సో ఇఫ్ ఎల్స్ మాత్రమే ఉన్నాయి కీవర్డ్స్, ఎల్సిఫ్ అనేది లేదు ఐ థింక్. సో అయితే మనమైతే రాసి చూద్దాం. సో అది లాజికల్గా ఎలా అంటే సో ఇఫ్ కాకపోతే ఎల్స్ దగ్గరికి వస్తుంది, ఎల్స్ దగ్గరికి వస్తుంది. సో ఆ ఎల్స్ పక్కనే ఎఫ్ ఉంది కాబట్టి సో అదైతే రన్ చేస్తుందని మనమైతే అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే మనమైతే ఏమోన్ అయితే అడుగుదాం, ఏమి ఇస్తుందో చూద్దాం. సో నేనైతే అలానే అనుకుంటున్నాను. లెట్స్ చెక్. ఇవన్నీ తెలుసుకోవాలి, సో మనమే డిసైడ్ అవ్వకూడదు. సో ఎల్సిఫ్ అండ్ ఎల్సీస్
ఈక్వల్ ఆర్ నాట్. సో రెండు ఈక్వలా కాదని అడుగుదాం. సో ఏమి ఇస్తుందో చూద్దాం. నో ఎల్స్ ఇఫ్ అండ్ ఎల్స్ ఆర్ నాట్ ఈక్వల్. దే సర్వ్ డిఫరెంట్ పర్పసెస్ ఇన్ ప్రోగ్రామింగ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ యువర్ కోడ్. హియర్ ఇన్ ద డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఆఫ్ దేర్ డిఫరెన్సెస్. ఇలా ఇచ్చింది. సో ఎల్స్ ఇఫ్ స్పెసిఫై న్యూ కండిషన్ టు టెస్ట్ ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఎల్స్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇఫ్ అనేది ఫెయిల్ అయిందనుకో, సో డైరెక్ట్గా ఎల్స్ స్టేట్మెంట్కి అయితే వస్తుంది. సో ఎల్స్ ఇఫ్ అనేది అలా కాదంట. ఎప్పుడైతే ఇఫ్ అనేది ఫాల్స్ అవుతుందో, అంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడైతే మనం రాసిన కండిషన్కి సాటిస్ఫై కాదో, సో అప్పుడు ఎల్స్ ఇఫ్ దగ్గరికి వస్తుంది అనమాట. ఎల్స్ అనేది అలా కాదు వాళ్ళు చెప్తుంది. సో ఎల్స్ అనేది ఏంటంటే ఇఫ్ అనేది ఫెయిల్ అయిందా, ఎల్స్ లేక వచ్చేస్తుంది అనమాట, అంతే. ఎల్స్ ఇఫ్ అలా కాదు. సో ఇఫ్ చెక్ చేస్తుంది, ఎల్స్ ఇఫ్లో ఉండే కండిషన్ చెక్ చేస్తుంది, తర్వాత ఎల్స్కి వెళ్తుంది. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇది. సో ఇదైతే మీరైతే ఎల్స్ ఇఫ్ అనమాట ఇది. ఓకే, సో ఇలాంటివి అయితే మీరైతే అడుగుతూ ఉండండి. సో మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఏనైతే అడుగుతూ ఉండండి. ఓకే, నో ప్రాబ్లం. అండ్ అది. సో మనమైతే ఇఫ్ గురించి కంప్లీట్ చేసాం. సో ఎల్స్ ఇఫ్ లాడర్ గురించి కంప్లీట్ చేసాం. అండ్ ఈరోజు అయితే నెస్టెడ్ ఇఫ్ గురించి కూడా చేసాం. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంతా దీంట్లోనే వస్తుంది. అండ్ ఒక చిన్న హోంవర్క్ ప్రాబ్లం అనుకోండి. సో ఈ హోంవర్క్ ప్రాబ్లంలో ఏం చేస్తారంటే మీరు సేమ్ ఏం చేస్తారంటే, సో ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకోండి. ఒకటి బూలియన్ వాల్యూ, సో అది ఏటీఎం కార్డు రిలేటెడ్, సేమ్ ఇదే. సో బూలియన్ ఏటీఎం అని ఒక వేరియబుల్ తీసుకోండి. అండ్ ఇంకొక వేరియబుల్ ఏం తీసుకుంటారంటే ఇంటీజర్ ఒక నెంబర్ తీసుకోండి. సో ఆ ఇంటీజర్లో మీరు 4 నెంబర్స్ అనేది స్టోర్ చేయండి. సో ఆ నెంబర్ వేరియబుల్ ఏమి ఇస్తారంటే పిన్ నెంబర్ అని ఇవ్వండి. సో మీరు ఏటీఎం కార్డుకి పిన్ నెంబర్ ఉంటుంది కదా, సో అలాంటి పిన్ నెంబర్ ఒకటి ఆ వేరియబుల్లో స్టోర్ చేయండి. సో నాకు ఆ కండిషన్ స్టేట్మెంట్స్ ఎలా రావాలంటే మీరే రాయాలన్నమాట కండిషన్ స్టేట్మెంట్స్. సో అది ఎలా రావాలంటే, ఇప్పుడు ఫస్ట్ అనేది ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేస్తాం. సో ఆ ఇన్సర్ట్ చేసినప్పుడు పిన్ నెంబర్ అడగాలి. సో ఆ పిన్ నెంబర్ కరెక్ట్ అయితేనే మనకైతే అవుట్పుట్లో ఓకే యువర్ ట్రాన్సాక్షన్ కానీ సంథింగ్, సో యువర్ రిక్వెస్ట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ పిన్ నెంబర్ తప్పైందనుకో, సో అప్పుడు మనమైతే ఎల్స్లో ఏం ప్రింట్ అవ్వాలంటే, సో పిన్ నెంబర్ తప్పైతే సో యువర్ పిన్ నెంబర్ ఈజ్ రాంగ్ అన్నట్లు ప్రింట్ అవ్వాలి. సో ఇది ఈ నెస్టెడ్ ఇఫ్ ఉపయోగించి ట్రై చేయండి. సో ఫస్ట్ ఏంటి, ఒక బూలియన్ వాల్యూ ఏటీఎం కార్డ్ అనేది ఉందా లేదా నీ దగ్గర చెక్ చేయడానికి. ఇంకోటి మీ పిన్ నెంబర్. సో ఆ పిన్ నెంబర్, సో ఎప్పుడైతే పిన్ నెంబర్ అయితే కరెక్ట్ అవుతుందో, సో అప్పుడు కంగ్రాచులేషన్స్ ఏమొద్దు, సో సక్సెస్ఫుల్లీ యువర్ రిక్వెస్ట్ ఈస్ పాస్వర్డ్ సక్సెస్ఫుల్ అనే సంథింగ్ అలా రాయండి. అండ్ ఒకవేళ ఫెయిల్ అయిందనుకో, సో అప్పుడు సారీ యువర్ పిన్ నెంబర్ ఈస్ నాట్ ఇన్కరెక్ట్ అని రాయండి. సారీ యువర్ పిన్ నెంబర్ ఈస్ ఇన్కరెక్ట్ అని రాయండి. సో నాట్ ఇన్కరెక్ట్ కాదు, ఇన్కరెక్ట్ అని రాయండి. అండ్ అది ఒకవేళ ఫెయిల్ అయితే ప్రింట్ చేయండి ఏమన్నా. సో యువర్ రిక్వెస్ట్ ఈస్ అన్సక్సెస్ఫుల్ కానీ, సో అలాగా పిన్ నెంబర్ రాంగ్ అయింది అలా ట్రై చేయండి. సో ఒకవేళ నేను చెప్పినట్లే కాకుండా కూడా మీరైతే ట్రై చేయండి. ఇది మెయిన్గా కోడ్ అయితే నాకు ఇలా అవుట్పుట్ అయితే రావాలి నేను చెప్పినట్లు. ఓకే, సో అది బేసిక్గా మీకు ఒకవేళ డౌట్ వచ్చిందంటే ఇలా గూగుల్ ఓపెన్ చేసి ఈ ఏఐ మోడ్లో అయితే మీరైతే డౌట్స్ అడగండి, అదైతే ఇస్తుంది అనమాట. లేదంటే మీరు ChatGPT అలా అయితే యూజ్ చేయొచ్చు. సో అలా యూజ్ చేస్తేనే మీకు గుర్తుకుంటాయి అన్నమాట ఎక్కువ. ఇప్పుడు నేను వీడియో చెప్తున్నా కాబట్టి వీడియో చెప్పింది ఆపేసి మీరైతే ట్రై చేశారంటే మీకైతే కష్టం అవుతుంది. అదే మీరైతే ఒక్కసారి మీరే రీసెర్చ్ చేశారనుకోండి, సో ఏఐ మోడ్ ఉపయోగించి ChatGPTలో ఉపయోగించి, సో మీరు ప్రాక్టీస్ చేయకోకుండా కూడా కొంతకాలం అనేది గుర్తుంటుంది మీకు. సో అవుట్పుట్ కూడా మీరు ఈజీ గెస్ చేయగలరు. సో అది వాళ్ళ వీడియో. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. సో అది ఇలా వీడియో. అండ్ రేపటి వీడియోలో మనమైతే స్విచ్ కేస్ గురించి మాట్లాడుకుందాం. సో సేమ్ ఇలాగా ఎల్స్ ఇఫ్ అనేది అన్ని కండిషన్స్ రాయకోకుండా మనం స్విచ్ కేస్ ఉపయోగించి దాన్ని సింప్లిఫై చేస్తాం అన్నమాట. సో దాని గురించి మనమైతే రేపు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇది వాళ్ళ వీడియో. అందరికీ బాయ్.